ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. గత ప్రభుత్వంలో ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి కొత్త విధానాన్ని గత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మరలా ప్రభుత్వం మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి ఉచిత ఇసుక తెర మీదకు వచ్చింది. ఇప్పుడు ఈ ఇసుక విధానం ప్రస్తుతం అయితే ఇసుక ఉచితం అని చెప్తున్నప్పటికీ కూడా గత ప్రభుత్వం టన్ను ఇసుక 375 రూపాయలు వసూలు చేసేది. ఈ 375 రూపాయలు కూడా ప్రభుత్వ ఖజానాకు చేరేవి. అయితే ఇప్పుడు ప్రస్తుతం మైనింగ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్రకి బాధ్యతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పగించినటువంటి నేపథ్యంలో కలెక్టర్లతోటి సమావేశం ఏర్పాటు చేసుకుని సమీక్షించిన తర్వాత టన్ను ఇసుకను 88 రూపాయలకి లోడ్ చేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ 88 రూపాయలు కూడా ప్రభుత్వానికి కాకుండా స్థానికంగా ఉండేటువంటి స్థానిక సంస్థలు అంటే ఆ ప్రాంత పంచాయతీలకు కావచ్చు, లేదంటే మున్సిపల్ కార్పొరేషన్స్కి ఇసుక రీచ్లు ఎక్కడ ఉన్నాయో దాన్ని బట్టి స్థానిక సంస్థలకే ఆ సొమ్ము అందేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక స్టాక్ పాయింట్ల వద్ద లోడ్ చేసేటువంటి ఇసుకకు లోడింగ్ అన్లోడింగ్కి ఎంత ఛార్జ్ అవుతుంది ఏంటి అనేటువంటి అంశాల మీద ఇంకా స్పష్టత రాలేదు. ఇవి స్థానికంగా ఉండేటువంటి కలెక్టర్లు నిర్ణయిస్తారని, ప్రభుత్వానికి ₹1 కూడా దీని ద్వారా ఆదాయం వచ్చేటువంటి ఏర్పాట్లు అయితే ఏం చేయలేదని, గత ప్రభుత్వం అయితే ఇసుకనే ఆదాయ వనరుగా చూసుకుందని, కానీ ప్రస్తుతం అయితే అలా కాకుండా పూర్తిగా ప్రభుత్వం అయితే ఇసుక ఉచితంగానే అందిస్తుంది. కానీ రవాణా ఛార్జీలు, లోడింగ్ అన్లోడింగ్ ఛార్జీలు వీటిని మాత్రం నామమాత్రంగా 88 రూపాయలు వసూలు చేస్తున్నట్లుగా, అది కూడా స్థానిక సంస్థలకే కేటాయించినట్లుగా కొల్లు రవీంద్ర తెలియజేయడం జరిగింది.